అది మీరు చెప్పండి, ఇంకా ఎలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు గెలుపు అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ? పిఠాపురం గెలుపు అనేది మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయామండి. ఆల్రెడీ మెజారిటీ 1,00,000 అని చెప్పాము. పిఠాపురం గెలుపు పక్కా అని చెప్పాము. వైసీపీ బాయ్ బాయ్ అని కూడా చెప్పాము. కానీ ఈ రోజు తీరు బట్టి అయితే ఎవడ వైసీపీ జనసేన సైనికుల మీద తిరగబడ్డాడో అందరికీ కూడా ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకునే రోజుది. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఇంట్లో కూర్చొని తలుపులు మూసుకునే రోజుది. వాళ్ళు కూడా ఊహించలేని మెజారిటీ వస్తుంది ఈ రోజు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంటే ఎలా చూడొచ్చు? వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకోవచ్చు? వైసీపీకి అయితే చెప్పగలదు అసలు ఆ సీట్ల గురించి మాట్లాడగలదు. ఆల్రెడీ చూస్తున్నారు కదా, లైవ్ జనాలు చూస్తున్నారు కదా, 1, 2, 3 అలాగే వెళ్తున్నాయి. ఇంకెక్కడ వెళ్తాయి? అంటే ఎందుకని ఒక వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి, కళ్యాణ్ గారిని నెగ్గడానికి కారణం ఏంటంటారు? ఏం చేశాడు వైఎస్ఆర్సీపీ? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జనాలు పొట్టగొట్టాడు. జనాలు పొట్టగొట్టి జనాలకే రూపాయలు అయితే నెగ్గేస్తాడా? ఆయన సొంత రూపాయలతో జనాలు కూర్చోబెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు, కష్టపడ్డ డబ్బులతో కూర్చోబెట్టాడు. ఇప్పుడు మేమే ఉన్నాము, మా కూలి పని డబ్బులతో మా డబ్బులు మీ సొంతంగా కూర్చోబెట్టుకుని, మా బళ్ళు ఆయిల్ కూర్చోబెట్టుకుని మీ సొంతంగా తిరుగుతాం. దేనికి? ఆయన జనాల గురించి కష్టపడుతున్నాడు. రేపు పొద్దున గెలిచాడంటే అదే జనాలు మేము మమ్మల్ని బాగా చూసుకుంటాడని. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది ఈసారి గెలుపు కళ్యాణ్ గారి దగ్గర? పక్కన పక్కన అంటే ఎలాగా మెజారిటీ ఎలా ఉంటుంది అంటారు? 1,00,000 పైగా వస్తుందండి. 1,00,000 పైగా. అంటే ఇప్పటికి 8 రౌండ్లో 42,000 వచ్చినాయి అంటారు. ఇంకో 10 రౌండ్లు ఉన్నాయి. 10 రోజులు 1,00,000 దాటుతుంది పక్కగా. మరి ఎలా అంటే కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పి ప్రచారం చేశారు కదా ఇక్కడ, మరి అటు ఏం జరగదన్న అసలు. ఇక్కడ అయితే కళ్యాణ్ గారు కళ్యాణ్ పక్కన